వెల్కమ్ టు రాజనీతి. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం గ్రామంలో సానబోయిన సత్యనారాయణ అనే ఒక 96 సంవత్సరాల వృద్ధుడికి అపాయింట్మెంట్ ఇచ్చారు. అతను కలిశాడు చంద్రబాబు నాయుడిని. ఈ వృద్ధుడు సత్యనారాయణ స్వస్థలం ఆచంట నియోజకవర్గంలో కామధేనువు లంక. ముఖ్యమంత్రి సిద్ధాంతం వస్తున్నట్టు తెలిసి ఆయన సిద్ధాంతం వస్తే కలుస్తాను చంద్రబాబు గారు అని దూరం నుంచే దండం పెడతానని ఈ సత్యనారాయణ చెప్తున్నప్పుడు ఒక కుర్రాడు వీడియో తీశాడు. ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది వైరల్ అయింది. ఎప్పుడైనా చంద్రబాబు గారిని ఎప్పుడైనా చూసావా? హైదరాబాద్ వెళ్తే కాపాడతాడే కాపాడు. ఇప్పుడు నువ్వు చంద్రబాబు గారిని చూడాలా? చంద్రబాబు గారిని చూస్తావా? చూడాలి. మన సిద్ధాంతం వస్తున్నారు ఎప్పుడు? మంగళవారం 9ని ఈ నెలలోనే వస్తున్నారు. గటాల దిబ్బ ఉంది. పట్టా పుస్తకాలు ఇవ్వడానికి వస్తున్నారు. మరి నువ్వు ఉండాలి అయ్యాల. మన ఇద్దరు వెళ్ళి చూసొద్దాం. మన ఇద్దరం వెళ్దామా? మహానుభావులు చూడాలి అంటే మన తరం కాదు. అవునా? శుభ్రంగా మన కాళ్ళకాడికి వచ్చేస్తున్నాడు. చూడాలి. మహానుభావా నువ్వు సరళగా ఉండాలి. మనిషి మంచోడా? మంచోడు ఎత్తు మంచోడు. చూస్తావు అయితే చంద్రబాబు గారు వస్తే? చూస్తా. నువ్వు పొట్టిదానికి వచ్చా వెళ్ళిపోయి చూద్దాం. చూసి నేను పోటీగా చేస్తారా చంద్రబాబు నాయుడు గారు అది దండం పెడతారా? నువ్వా బాబు ఇలాగంటాడు. వైరల్ అయిన వీడియో చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళింది. ఆయన వెంటనే స్పందించి నేను సిద్ధాంతం వస్తున్నా, సత్యనారాయణ గారు మిమ్మల్ని కలుస్తానని చెప్పారు. చెప్పిన విధంగా సత్యనారాయణని పిలిపించుకున్నారు. 10 నిమిషాలు మాట్లాడారు. దీని మీద కూడా వైసీపీ ప్రేరేపిత ఉగ్రవాదులు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది ఒక పబ్లిసిటీ స్టంట్ అని, పొలిటికల్ కన్సల్టెన్సీలు క్రియేట్ చేసిన డ్రామా అని, చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్లు ఇవ్వడు, సామాన్యుడికి ఎలా ఇచ్చాడన్నది సీక్రెట్ అని, ఆ పెద్ద ఆయన రీల్స్ చేస్తుంటాడని, అందులో భాగంగా చంద్రబాబు మీద రీల్ చేస్తే అపాయింట్మెంట్ ఇచ్చారని, ఆయన తాగుబోతని, ఇట్లా రకరకాలుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. వీళ్ళ కురచ బుద్ధులు, కురచ మనస్తత్వాలతో పోలిస్తే సత్యనారాయణ ఒక శిఖరం అని చెప్పాలి. ఆయన నిజంగా రీల్స్ చేసినా లేదా ఇంకోటి చేసినా సమాజం మీద, తన గ్రామం మీద ఆయనకున్న శ్రద్ధకు సల్యూట్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఆయన గురించి, ఆయన కుటుంబ సభ్యుల గురించి తెలుసుకున్న తర్వాత మాట్లాడేటప్పుడు దేవుడు ప్రత్యక్షమై వరం అడిగినట్టుగా నీకేం కావాలని అడిగారు ఆయన్ని. ఈ రోజుల్లో 100కి 99 మంది లేదా 100 మంది అనుకోండి, ఎవరైనా సరే వాళ్ళ సొంతానికి ఏం కావాలో అడుగుతారు. మీకేం కావాలంటే, నాకు ఇల్లు లేదనో, నాకు పొలం లేదనో, లేదా మా అబ్బాయికి ఉద్యోగం ఇప్పించమనో ఇట్లా అడుగుతారు. కానీ ఇంకో 4 ఏళ్లలో సెంచరీ కొట్టబోతున్న సత్యనారాయణ అడిగిన వరాలకి అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. నీకేం కావాలి? బాబు నా పెద్ద కొడుకు పని చాలా దారుణంగా ఉంది. ఏం చేద్దాం అంటావు? ఆ హాస్పిటల్ విజయవాడ బ్లడ్ ఆగిపోయి బ్లాక్ అయిపోయింది మొత్తం. అది ఒక పని చేస్తాను, నేను ఒకసారి చెప్పి హాస్పిటల్లో నేను మాట్లాడి అడ్రస్ ఇచ్చేసి నేను మాట్లాడి ఏం చేయాలి నేను చేస్తాను. ట్రీట్మెంట్ అవి ఏం చేయాలి చేసి ఎట్లా బాగు చేయాలని చూద్దాం. ఇంకా నీకు ఇంకేం కావాలి? బాబు మా ఊరికి డైలేజీ లేదండి, కానీ రాకటే తర్వాత మా రోడ్డు పాడైపోయిందండి. మన మిల్లి కాడి నుంచి అలాగా ఆ పెద్ద రోడ్డుకి పారేసేది రోడ్డు. ఓకే, అది కూడా చేపిస్తా. అది నీకేం కావాలి? ఇంకో బాబు చిన్న రోడ్డు మా పాకల కాడి నుంచి చేపల చెరువుకి వెళ్ళిందండి. ఇప్పుడు నీకు ఆ పాకరే ఉంటావా లేదంటే ఇల్లు కట్టుకుంటావా? ఇంటికాడే ఉంటాడు. ఆ పాకే పర్వాలేదా? ఆడేమన్నా పర్మనెంట్ ఇల్లు కట్టుకుంటావా? అక్కడండి. డబ్బులు కావాలా? నేను కట్టిస్తే కట్టుకుంటావా? ఓకే, నేను ఇల్లు కట్టిస్తా నీకు. బాబు తొందరలోనే ఇల్లు ఒకటి వస్తుంది, నువ్వు చెప్పిన పనులు అవుతాయి, అబ్బాయి ఆరోగ్యం నేను చూసుకుంటా, నువ్వు ఆనందంగా ఉండు. బాబు కలెక్టర్ గారు ఇది రాసుకోమ్మా, ఇది రాసుకొని 3-4 పనులు చేసేయండి. ఇల్లు ఒకటి 4 నెలలు ఇల్లు కట్టేయాలి. ఓకే, చేస్తామ్మా. ముందుగా ఆయన ఏమడిగాడు? తన కుమారుడు కాలి బొట్టన వేలకి రక్త సరఫరా సరిగ్గా జరగట్లేదు, దానికి వైద్య సహాయం చేయించమని అడిగారు. వైద్యం చేయిస్తాను, నీకేం కావాలో చెప్పమని చంద్రబాబు అడిగితే మా గ్రామంలో డ్రైనేజ్ సౌకర్యం లేదు, డ్రైనేజీలు కట్టించమని అడిగారు. ఇంకా ఏం కావాలంటే మా పాకలన్నిటి దగ్గర నుంచి చేపల చెరువుకు రోడ్డు వేయించమన్నారు. చివరికి ఆయన చంద్రబాబే బయటపడి మీ పక్కా పూరిపాకలో ఉంటున్నావా, పక్కా ఇల్లు అంటే పూరిపాక అన్నాడు. పక్కా ఇల్లు కట్టుకోవాలంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అన్నాడు. చూడండి ఆయన ఎంత అమాయకంగా అడిగాడు ఒక ముఖ్యమంత్రి గారిని. వెంటనే చంద్రబాబు నేనే కట్టించిస్తానని చెప్పి హామీ ఇచ్చారు.
6 నెలల్లో ఆయనకి ఇల్లు కట్టించి ఇవ్వాలని కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. బ్రిటిష్ కాలం నుంచి ప్రభుత్వాలను చూస్తున్న సత్యనారాయణ చంద్రబాబు నాయుడు గారికి వీరాభిమాని, చంద్రబాబు పాలనని ఇష్టపడతానని చెప్పారు. గతంలో చెప్పారు, నిన్న కూడా చెప్పారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి నీకేం కావాలి అంటే అతను అమాయకంగా మా ఊరికి డ్రైనేజ్ కావాలి, మా ఊరికి రోడ్డు కావాలని అడిగాడు. కానీ నా మనవరాలకు పెళ్లి చెయ్యి, నా మనవడికి ఉద్యోగం ఇప్పించు, పాకలో ఉండే నాకు పెద్ద డాబా ఇల్లు కట్టించని అడగల ఆయన. ఇవాళ రోజుల్లో ఎవరు కూడా ఇంత నిస్వార్థంగా, ఇంత విశాలంగా ఆలోచించరు. ఉన్నత విద్యావంతులు కూడా ఇలా ఆలోచించరు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకే ఎక్కువ స్వార్థం ఉంటుంది. ఉన్నత విద్యావంతులే ఎక్కువ ఇరుగ్గా ఆలోచిస్తారు. ఒకవేళ సత్యనారాయణ నిజంగా రీల్స్ చేసినా, అది డ్రామా అయినా, లేదా ఆయన తాగుబోతైనా, ఆయన తనకేదో చేయమని అడగలేదు. నిస్వార్థంగా తన గ్రామానికి చేయమని అడగటం నిజంగా అభినందనీయం. Like, share and subscribe to Rajaniti channel.